బ్రహ్మాస్త్రం దస్ కాదం గురి తప్పని నరేంద్రుడి బ్రహ్మాస్త్రం ఈ అంశానికి సంబంధించి మనతో చర్చలో పాల్గొనడానికి సీనియర్ అనలిస్ట్ కటారి శ్రీనివాసరావు గారు మనతో పాటు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. ఏం చెప్తారు? అంటే విపక్షాలు ప్రతిపక్షాలు అందరూ ఆమోదిస్తున్నారు, కానీ అంటే మింగలేక కక్కలేక ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఏదైతే రాష్ట్ర విభజన జరిగినప్పుడు డోర్స్ మూసేసి, పార్లమెంటు డోర్స్ మూసేసి అప్పటికప్పుడు ఏదైతే కొంచెం చర్చ జరిగితే బాగుండు, కరెక్ట్గా దాంట్లో న్యాయపరంగా సమస్యలు ఎదురవుతాయి అని అందరూ చెప్తున్నా కానీ ఆ బిల్ పాస్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా కొంచెం సమయం ఇస్తే బాగుండేది, దీనిపైన న్యాయపరంగా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా అందరికీ ఇది లబ్ధి చేకూరుస్తుంది అనేది మనం కొంచెం చర్చించుకున్న తర్వాత లోటుపాట్లు సవరించుకొని బిల్లు ఆమోదిస్తే బాగుండేది అనేది కూడా ప్రతిపక్షాల్లో వినిపిస్తోంది. ఆమోదిస్తూనే ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్లా చెప్తారు? సహజంగా మనం రాజకీయ పార్టీలు అండి, మన పార్లమెంట్లో ఉండేవి వాళ్ళు పార్లమెంటు పెద్దల సభ అయినా ఇక్కడ లోక్సభ అయినా కూడా రాజకీయ పార్టీలు ప్రతి అంశంలో రాజకీయ ప్రయోజనాలకు సంబంధించిన కోణంలో ఆలోచిస్తాయి. ఇప్పుడు బిల్లు ఎలా అయితే ఆఖరి నిమిషంలో పెట్టారో హడావుడిగా, మా మంత్రి గారు కూడా కోట్ చేశారు, ఇన్నింగ్స్లో ఆఖరిలోనే సిక్సర్లు పడతాయి అన్నట్టుగా. అంటే సిక్సర్లు ఆఖరి నిమిషంలో వేసే ఉద్దేశం, రాజకీయంగా లబ్ధి పొందే ఉద్దేశం వాళ్ళదైతే దీనిలో లోతుపాతులు చర్చించడానికి సరైన సమయం లేదన్నది కూడా వాస్తవమే. కాబట్టి పార్టీలు, ఎందుకంటే ఇది ఈ రిజర్వేషన్ అన్నది ఒకటి ముందు అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే దశాబ్దాలుగా ఈ అగ్రవర్ణాల్లోని పేదల పేరుతో ఉన్న వాళ్ళకి అన్యాయం జరుగుతున్న వాదన చాలా బలంగా వినపడతా ఉంది దశాబ్దాలుగా. సో ఇది ఈ రిజర్వేషన్ ఏ మేరకు ఫలితాలు ఇస్తుంది అన్నది పక్కకు పెడితే ముందు ఆ ఒక చిన్నపాటి రిలీఫ్, ఎస్ మాకు కూడా స్పేస్ ఉంది అన్నటువంటి ఒక రిలీఫ్ అయితే సమాజం మొత్తానికి ఇది ఇచ్చేటువంటి అవకాశం, ఆ ద్వేషభావాన్ని తగ్గించేటువంటి ప్రయత్నంగా ఇది మనకు కనపడుతుంది. కాబట్టి పార్టీలు అంత వెంటనే దీని మీద రియాక్ట్ కావు. మనం దానిలో లోతుల్లోకి వెళ్ళి నిజంగా కనుక కొంత టైం కనుక ఇచ్చున్నట్టుగా అయితే వీటి మీద లోతుగా చెప్పడానికి, అభిప్రాయాలు లోతుగా అధ్యయనం చేయడానికి, పరిశీలన చేయడానికి ఉపయోగపడి ఉండే పరిస్థితి. ఆ టైం ఇవ్వలేదు కాబట్టి పార్టీలు వెంటనే రియాక్ట్ కావాలంటే రాజకీయంగా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వెంటనే రియాక్ట్ కావు. ఎందుకంటే ఈ సెక్షన్స్ అన్నీ కూడా సమాజంలో ఒపీనియన్ మేకర్స్, మీకు మిగతా పేద ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వర్గాలు కాబట్టి ఆ వర్గాల పేరుతో ఇస్తున్నటువంటి రిజర్వేషన్ వెంటనే వ్యతిరేకించడం అన్నది పార్టీలు ఏ పార్టీలకైనా సాధ్యం కానిటువంటి పరిస్థితి. అయితే ఇది ఆశించిన మేరకు ఫలితాలు ఇస్తుందా అన్నది ఒకటి మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఉదాహరణకి ఆ వర్గాలని తీసుకుంటే ఇప్పుడు వారు పెట్టినటువంటి క్యాప్ ఏదైతే ఉందో 8 లక్షలు వార్షిక ఆదాయం కూడా చాలా మంది చెప్పలేదు, నెట్ ఇన్కమ్ అన్నారు. నేను చట్టం చూడలేదు. నెట్ ఇన్కమ్ అంటే కనుక యాక్చువల్గా వార్షిక ఆదాయం 12 లక్షల దాకా ఉంటుందండి. మనకి ఏముందంటే మనకి ఇన్కమ్ ఎంత వస్తుందని దాన్ని బట్టి స్టాండర్డ్ డిడక్షన్స్ అన్ని తీసేసి నెట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అంటారు. ఆ ట్యాక్సబుల్ ఇన్కమ్ 8 లక్షలు అంటే అసలు నిజంగా ఆదాయం 12 లక్షల దాకా ఉండే అవకాశం. అంటే సుమారుగా నెలకి ₹1,00,000 ఆదాయం ఉన్న వాళ్ళని కూడా ఈ రిజర్వేషన్ పరిధిలోకి చేరుస్తూ ఉన్నారు. 5,000, 4,000, నెలకు 10,000 సంపాదించిన కుటుంబాలు, ₹1,00,000 సంపాదించిన కుటుంబాలు ఒకే ఘాటిని కడతా ఉన్నారు. అలాగే మీరు అంటే 4 అంశాలు వాస్తవంగా దీన్ని ఇంకొక రకంగా చేసి ఉంటే బాగుండేదండి. ఈ వర్గాలకు ఇచ్చినా కూడా దానిలో ఏం చేయాలంటే పేదరికం, తల్లిదండ్రులు నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవటం, మాతృభాషలో చదువుకోవటం, ఈ 4 కూడా ఇవాళ వెనుకబాటుతనానికి కారణం అవుతాను. ఉదాహరణకి గ్రామీణ ప్రాంతాల్లో చదివే పిల్లవాడికి పట్టణాల్లో చదివే పిల్లలకి మనం పోల్చలేం. ఆ అవేర్నెస్ కానీ వాళ్ళకి అందేటువంటి ఇతర సౌకర్యాలు కానీ చాలా వేగంగా అంతాయి. అలాగే తల్లిదండ్రులు పేదరికం, నేను చెప్పాను 5,000 నెలకు ఆదాయం ఉన్నోళ్ళు కూడా రైతులైతే మనం చూస్తున్నాం తలసరి ఆదాయం సంవత్సరానికి 15,000 ఉంటుంది, అంటే నెలకి 2-3 వేలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళకి నెలకు ₹1,00,000 వచ్చే వాళ్ళని ఒకే ఘాటిని కడతా ఉన్నాం. తల్లిదండ్రులు నిరక్షరాస్యత, ఇప్పటికి కూడా 50% నిరక్షరాస్తున్నారు. అంటే ఆలు ఏబిసిడీలు కూడా చెప్పుకోలేని రానటువంటి తల్లిదండ్రులు 50% ఉన్నారు. వాళ్ళని ఉద్యోగాలు చేసుకుని పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళని ఒకే ఘాటిని కడతా ఉన్నాం. అలాగే మాతృభాషలో చదవటం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు, మాతృభాష ఉన్న స్కూల్లో చదువుతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి అసలు సరైన మెటీరియల్ మిగతా బుక్స్ కూడా అందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ 4కి 2.5% కనుక పెట్టుకొని వెయిటేజ్, అది మీరు రిజర్వేషన్ అంటారా వెయిటేజ్ అంటారా, రెండుకి పెద్ద తేడా లేదండి. వెయిటేజ్ కలిపితే ఆటోమేటిక్గా 10% అక్కడ కవర్ అయిపోతుంది. ఈ 4గిట్లో ఏవి సాటిస్ఫై అయితే వాటికి కనుక ఆ వెయిటేజ్ ఇచ్చినట్టుగైతే చాలా నిజంగా న్యాయం జరిగేదండి. ఇప్పుడు ఒకటి అయితే అనేక వర్గాలు మనకి చూస్తే ఇక గుజ్జర్ల దగ్గర నుంచి మొదలు పెడితే పాటీదారులు, గుజరాత్లో పటేల్ ఉద్యమం కావచ్చు, లేకపోతే ఇక్కడ కాపుల ఉద్యమం కావచ్చు, అగ్రకులాలు బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆ పేదలకి, మా కుటుంబంలో కూడా పేదలు ఉన్నారు, వాళ్ళకి ఏం అందట్లేదన్న బాధ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. సో దాన్ని నిజంగా అడ్రస్ చేసేలాగా అయితే ఇది డిజైన్ చేయబడాల ఫస్ట్ పాయింట్.
అయితే ఇప్పుడు దీంతో ఏంటంటే ఇంకొక సమస్య కూడా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఇది ఒక అంశం. అందుకని పార్టీలు వెంటనే దీని మీద వేగంగా రియాక్ట్ కావడానికి అవకాశం దక్కనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఒకసారి మనకి ఉన్న పరిస్థితి చూస్తే 100 అయితే ఉద్యోగాల కల్పన అసలు ఏ మేరకు ఉందన్నది ఒక పెద్ద ప్రశ్న. నాకు ఇతర పార్టీలన్నీ దీన్ని కోట్ చేస్తూనే ఉద్యోగాల అసలు ఈ 4 ఏళ్లలో వాళ్ళు కల్పించిన ఉద్యోగాలు కేవలం 45,000 కేంద్ర ప్రభుత్వంలో. మరి మీరు ఏ రకంగా దీన్ని ఇదేదో పెద్ద మేలు చేసేదిలాగా చెప్తా ఉన్నారు అన్న పాయింట్కి ఆన్సర్ లేదు. ప్రభుత్వాల్లో కేంద్ర ప్రభుత్వాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా మనం చూస్తే ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతూ వస్తూ ఉన్నది. అసలు ఏ మేరకు ఉద్యోగాలు ఉన్నాయి? ఇది కేవలం రాజకీయంగా ఆ వర్గాన్ని సంతృప్తిపరచడానికి పనికొస్తుంది తప్ప నిజంగా వాళ్ళ ఎదుగుదలకి ఏ మేరకు పనికొస్తుంది అనేది ఒక ప్రశ్న. రెండవది, ఇవాళ పార్లమెంట్లో మనకు చూస్తే ఉదాహరణకి బీసీలకి ఓబీసీ అంటారు, సెంట్రల్లో 27% రిజర్వేషన్లు ఇస్తారు. మనకి 2011 సెన్సస్ తర్వాత బీసీ జనగణన కూడా జరిగింది. అది అంచనా సుమారుగా 52 నుంచి 54% దేశవ్యాప్తంగా బీసీలు ఉంటారన్నది ఒక అంచనా. అలాగే ఎస్సీలు ఇప్పుడు 15% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఎస్సీలకి ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగానే దామాషా పద్ధతులు అంటే వాళ్ళ జనాభా ఎంత ఉంటే ఆ మేరకు రిజర్వేషన్లు ఇవ్వాలి ఉంది. ఎస్సీల జనాభా ఇప్పుడు 18 దాటిపోయిందని చెప్తా ఉన్నారు. అలాగే ఎస్టీలు దాదాపు 10% ఉన్నారంటా ఉన్నారు. సో ఆ మొత్తం కలిపితే మీకు 80 నుంచి 82% ఈ రిజర్వేషన్ పొందుతున్న వర్గాలు ఉంటాయి, అంటే వాళ్ళ సంఖ్య. ఇక మిగతా కమ్యూనిటీస్ అన్నీ కలుపుకుంటే 18 నుంచి 20% ఉంటాయి. ఇప్పుడు ఈ 18 నుంచి 20% ఉన్న వాళ్ళకి మీరు 10% అంటే దాదాపు స్టేట్ అవే 50% రిజర్వేషన్ ఇస్తున్నట్టు. వీటిల్లో మళ్ళీ వీళ్ళు పోటీ పట్టడానికి లేదు. ఇప్పుడు పెట్టిన క్లాజ్ ఏంటంటే ఈ ఈబీసీ ఏదైతే వీళ్ళు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పెట్టిన క్రైటీరియా పెట్టారో ఆ క్రైటీరియా వేరే కులాల్లో రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ పోటీ పట్టలేదు, అక్కడే పోటీ పడాలి. ఆ రిజర్వేషన్ ఉదాహరణకి ఓబీసీకి 27% ఉంది, ఆ 27లోనే పోటీ పడాలి. ఈ 10కి పోటీ పట్టడానికి లేదు. కాబట్టి ఇది ఎక్స్క్లూజివ్గా రిజర్వేషన్ పొందని వర్గాల కోసం చేసినటువంటి ప్రయత్నం. ఆ కారణంగా ఏమవుతుందంటే ఓపెన్ కేటగిరీలో ఒక 10% తగ్గుతుంది. అంటే ఇప్పుడు 50% దాదాపు 50.5% ఉంది, అది ఒక 10% తగ్గి 40.5%కే ఆ ఓపెన్ కేటగిరీ అన్నది ఫిక్స్ అవుతుంది. సో ఆ రకంగా చూసుకున్నట్టుగైతే రేపు ఈ డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పటిదాకా ఉన్న మనకు అడ్డం ఏంటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఏ పరిస్థితుల్లో కూడా ఎలాంటి రిజర్వేషన్ కూడా కలిపి మీకు 50% దాటడానికి వీలు లేదు, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అన్నట్టుగా చాలా కేటగారికల్గా చెప్పటం. ఇప్పుడు 50% పైన జరుగుతున్న రిజర్వేషన్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. తమిళనాడు ఉదాహరణకి 69% ఉంది, అవన్నీ కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న ఇష్యూస్. ఆర్టికల్ 9లో చేర్చమని చెప్పి వాళ్ళు అడగటం, షెడ్యూల్ 9లో చేర్చమని, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఆ 50% కారణంగా తెలంగాణలో నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో 33% ఉన్న బీసీ రిజర్వేషన్ వచ్చేసి అది తగ్గిపోయి 22కు ఎంతకు వచ్చింది, దాదాపు 11-12% తగ్గిపోయింది. కాబట్టి ఈ వన్స్ ఇప్పుడు కేంద్రం కనుక ఈ రాజ్యాంగ సవరణ ద్వారా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఇది కనుక అమలైతే, అంటే ఆ క్యాప్ తొలగించినట్టు 50% అన్న క్యాప్ కనుక తొలగించినట్టుగైతే రేపు వెంటనే ఇప్పుడు ఆల్రెడీ నేను రామ్ గోపాల్ యాదవ్ వాళ్ళంతా మాట్లాడారు పార్లమెంట్, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు 54% బీసీలు ఉన్నారు, వాళ్ళకి 27% అవుతుందంటే 50% లోపే రిజర్వేషన్ వస్తూ ఉంది. ఓసీలు 17-18% ఉన్న వాళ్ళకి మీరు 10% ఇస్తూ ఉన్నారు. దాని క్రైటీరియా ఏంటన్నది ఒక చర్చ. అలాగే ఎస్సీలు నేను ఇందాక చెప్పాను, ఇప్పుడు 15% ఇస్తున్నారు, 18% ఉన్నారు వాళ్ళ జనాభాని. ఈ జనాభా లెక్కల ప్రకారం ఉన్నటువంటి డేటా. కాబట్టి వెంటనే ఈ డిమాండ్స్ అన్ని కూడా వేగంగా పుంజుకునేటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదేమైనా ఓవరాల్గా చూడాల్సింది ఏంటంటే ముందు దీనిలో లోతుపాట్లు, ఇది సమగ్రంగా ఉందా, నిజంగా ఆ వర్గాల్లో కఠిన పేదలకి, అంటే కఠినాది కఠినమైన అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకి, అంటే బీపీఎల్ రేషన్ కార్డు బియ్యం మీద ఆధారపడే వాళ్ళకి, ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయలు 2000 200 పెన్షన్ల మీద ఆధారపడుతున్న పేద కుటుంబాలకి న్యాయం జరిగే అవకాశం అయితే అంత గొప్పగా ఏమి లేదు దీనిలో. కాకపోతే మొత్తంగా ఆ వర్గాలకి న్యాయం జరుగుతుంటుంది. కాబట్టి సమాజంలో ఒక బై అండ్ లార్జ్ ఇప్పటిదాకా ఏంటంటే ఈ రిజర్వేషన్లు పొందుతున్న వాళ్ళ పట్ల చాలా ద్వేషభావం ఉంది. నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా నాకు రాలేదు, నా పక్కనే చదువుకున్నాడు ఆ పిల్లవాడు, వాడికి ఎందుకు రిజర్వేషన్ నాకెందుకు లేదన్నది తెలియకుండా ఒక ద్వేషభావం అంకురిస్తూ ఉంది. అంటే అక్కడ మనం పిల్లలకి ఆ ఎడ్యుకేషన్ ఇవ్వట్ల. సామాజిక వెనుకబాటుతనం అంటే ఏమిటి, ఇవాళ ఎందుకు ఈ అంటరాని కులాల్లో పుట్టిన వాళ్ళకి, అంటరాని కులాలకి చెప్పబడుతున్న వాటిలో పుట్టిన వాళ్ళకి, సమాజంలో వివక్షకు గురవుతున్న వర్గాలకి ఎందుకు అది పెట్టారన్న దానిలో వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ మనం ఇవ్వని కారణంగా ఏమవుతుందంటే అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వాళ్ళ పిల్లలకి ఆ రిజర్వేషన్ వాడికి ఎందుకు ఉంది నాకు ఎందుకు లేదు, నా పక్కనే కూర్చొని చదువుకుంటున్నాడు కదా, లేదు నాకు ఎక్కువ మార్కులు వచ్చినాయి వాడికి ఎందుకు రాలేదన్న ఇది ఉంది. కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ కావటానికి, ఆ ద్వేషం తగ్గటానికి అయితే ఇది ఖచ్చితంగా పనికొస్తుంది.
బట్ ఆ వర్గాల్లో నిజంగా పేదలకు అందే, ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చూస్తే క్రిమి లేరు, ఈ రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో కూడా బీసీలకు ఉదాహరణకు ఓబీసీ క్రిమి లేరు పెట్టారు. పర్పస్ ఏంటి క్రిమి లేరు? 8 లక్షల పైన ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ ఎలిజిబుల్ కాదు బీసీ అయినా ఎందుకు పెట్టారంటే మిగతా వర్గాలు కింద ఉన్నవాడికి న్యాయం జరగాలి కదా, పొందిన వాళ్లే పొందకూడదు అన్నది ఏదైతే రూల్ ఉంది. రిజర్వేషన్ కొన్ని కుటుంబాలే దశాబ్దాల పాటు పొందుతున్నాయి అన్నది మనకు వినపడుతున్నటువంటి పరిస్థితి. సో ఆ వర్గాల్లో నిజంగా మిగతా కింద సెక్షన్స్కి న్యాయం జరగాలంటే ఒక కట్ ఆఫ్ పెట్టాలని పెట్టారు. అయితే ఆ కట్ ఆఫ్ ఇది ధర్మంగా ఉందా లేదా ఎవరు, ఇప్పుడు ఉదాహరణకి బీపీఎల్ మనకు ఒక స్టాండర్డ్ అండి, బిలో పావర్టీ లైన్ అంటారు. నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళని బీపీఎల్ కింద ఉంచుతారు రేషన్ కార్డుకు పొందడానికి, కానీ ఇట్లాంటి తెల్ల రేషన్ కార్డు మీద ఉండేవాళ్ళు. సో వాళ్ళకి దీంతో పెద్దగా ఒరిగే పరిస్థితి ఏం ఉండదు. కాకపోతే మా వర్గానికి మా కులానికి రిజర్వేషన్ ఉంది, మేము పేదరికంలో ఉన్నాం, ఆ పేదరికంలో నేనున్నాను నా పక్కోడు ఉన్నాడని పోల్చుకునే పరిస్థితి వెంటనే రాదు. అదొకటి. అలాగే రెండోది రాష్ట్రాలకి దీనిలో ఒక వెసులుబాటు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దీనిలో మెయిన్గా అసలు జరగాల్సింది ఏంటంటే కేంద్రంలో ఉండే ఉద్యోగాలు చాలా తక్కువ, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఉపయోగించుకొని ఈ క్రైటీరియా వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అన్నారు. ఇది ఎంత ఆదాయం, వార్షిక ఆదాయం ఎంత ఉండాలి, ఎంత భూమి ఉండాలి, లేకపోతే ఎన్ని చదరపు అడుగులు ఇల్లు ఉండాలి, ఇవన్నీ ఏవైతే పెట్టారో వాటిని మళ్ళీ రాష్ట్రాలు రీడిఫైన్ చేసుకోవచ్చు అన్నారు. కనీసం దాన్ని సగానికి సగం తగ్గిస్తే అంటే 8,000 నుంచి అంటే 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకు కూడా 5 లక్షల లోపల ఉన్న వాళ్ళకే వర్తిస్తుంది అనే విధంగా కూడా రాష్ట్రాలు మార్చుకోవడానికి కొన్ని రాష్ట్రాల్లో ఓసీలుగా ఉన్న కమ్యూనిటీ వాళ్ళు, ఓసీలుగా ఉన్న వాళ్ళు మరికొన్ని ప్లేస్లలో వాళ్ళు బీసీలుగా ఉన్నారు. సో ఏంటి ఇట్లాంటి వాటి వల్ల అట్లాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన కూడా ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. చిన్న విరామం తర్వాత చూస్తూనే ఉండండి. చర్చకు తిరిగి స్వాగతం. సరేం చెప్తారు అంటే కొన్ని రాష్ట్రాలలో ఓసీలుగా ఉన్నవాళ్ళు మరో రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు. అదేవిధంగా ఈ ఈడబ్ల్యూఎస్కు 10% కోటా ఇవ్వాలని కూడా చాలాసార్లు చాలా పార్టీలు కూడా ప్రతిపాదించాయి, కానీ ఆచరణకు సాధ్యం అవ్వలేదు. చాలా లోటుపాట్లు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటిని విశ్లేషించిన తర్వాత ఇప్పుడు మనం చూడొచ్చు దీంట్లో ఒక రాష్ట్రంలో ఓబీసీలు ఎక్కువగా ఉంటారు, ఇంకో రాష్ట్రంలో మనం చూడొచ్చు ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఎస్సీలు కూడా జనాభా కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని విశ్లేషించి వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత చర్చ సాగిన తర్వాత ఇట్లాంటి బిల్ ముందుకు తీసుకొస్తే బాగుండేదనే మాటలు కూడా ఎగ్జాక్ట్లీ అండి. మీకు ఎప్పటి నుంచో చాలా మంది ప్రయత్నం చేసినా ఎందుకు కుదరలేదంటే అది దాన్ని రిజర్వేషన్గా పెట్టాలనుకున్న కారణంగా కుదరలా. నేను ఇందాక చెప్పిన పద్ధతిలో వెయిటేజ్ పద్ధతిలో పెట్టుంటే, వెయిటేజ్ నేను చెప్పా కదా, మాతృభాషలో చదవటం, గ్రామీణ ప్రాంతం, తల్లిదండ్రుల నిరక్షరాస్యత, పేదరికం, ఈ 4 గనక పారామీటర్స్గా పెట్టుకుని వెయిటేజ్ పద్ధతిలో పెట్టి ఎప్పుడో సాధ్యమై ఉండేది. కానీ మన నాయకులకి ఎప్పుడు అంత లోతైనటువంటి ఆలోచన, పరిష్కారం ఏంటి, ఈ అన్రెస్ట్ని తగ్గించడానికి, ఈ అశాంతిని తగ్గించడానికి, వాళ్ళల్లో కూడా ఒక తృప్తి కలిగించడానికి ఏం చేయాలన్న కోణంలో ఆలోచించలేదు. కాబట్టి ఇప్పటిదాకా జరగల. సరే ఇప్పుడు పెట్టిన దాన్ని మీరు అన్నట్టు రాష్ట్రాలకు ఒక్కో రాష్ట్రం, ఉదాహరణకి మీరు తమిళనాడు తీసుకుంటే తమిళనాడులో 2 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి చూడండి విచిత్రంగా. డిఎంకే అన్నాడీఎంకే ఇద్దరు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కారణం ఏంటి? అక్కడ 70% పైగా దాదాపు 69% ఓబీసీలు, మిగతా ఈ రిజర్వేషన్ కావాల్సిన వర్గాలు ఉన్నారు. ఉదాహరణకి తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో ముఖ్యమంత్రి గారు పదే చెప్తూ ఉన్నారు, ఇక్కడ దాదాపు 90% ఈ అణచివేతకి లేదా వివక్షకు గురైన వర్గాలు, బీసీలు కావచ్చు, దళితులు, మైనారిటీలు, క్రిస్టియన్స్, ఈ ఎస్సీలు, ఎస్టీలు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో 90.5 వీళ్ళు 90%, అంటే 10% కూడా లేరు మిగతా వాళ్ళు. ఇక్కడ 9.5% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నారు. సో అది ఆ రకంగా రాష్ట్రాలకు వచ్చినప్పుడు చాలా ఇంబ్యాలెన్స్ వస్తాయి. నేను అంటుంది అది దీన్ని లోతుగా గనక అధ్యయనం ఇప్పుడు రాజకీయ సంకల్పం ఉంది, దానిలో మనకే డౌట్ లేదు. ఎందుకు రాజకీయ సంకల్పం లేకపోతే ఓవర్ నైట్లో బిల్లు పాస్ కావు. కానీ రాజకీయ సంకల్పం నిజంగా మేలు చేయడానికి పనికొచ్చే రకంగా ఉందా, ఓట్లు దండుకోవడం కోసం తంతుగా ఉందా? చూడండి, మీరు ఈ బిల్లు పెట్టే దానిలో క్యాబినెట్ నోటు 3 రోజుల ముందే రెడీ అయింది. క్యాబినెట్ నోట్లో ఈ అంశం ముందు లేదు. క్యాబినెట్ టేబుల్ మీదకి వచ్చే ముందు అదనంగా చేర్చింది ఓవర్ నైట్ క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. అంటే చాలా మేజర్ ఇష్యూ అండి ఇది. ఒకటి, ఆ వర్గాలకి తృప్తి కలిగించడం, ఆ ద్వేషభావాన్ని పోగొట్టడం ఒకటైతే, నిజంగా ఆ వర్గాల్లో పేదలకు మేలు జరగటం ఎట్లా అన్న అంశం లోతుగా అధ్యయనం చేసి ఉంటే నిజంగా ఆ బెనిఫిట్ ఎవరికైతే అందాలో వాళ్ళకి అందేటువంటి పరిస్థితి. మనం చెప్తా ఉంటాం, కలెక్టర్ కొడుక్కి మంత్రి గారి అబ్బాయి కూడా రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ఉన్న వర్గాలు ఎట్లయితే అన్హ్యాపీ ఫీల్ అవుతాయో, ఇప్పుడు బీసీలకు ఉందండి, కలెక్టర్ గారి అబ్బాయి రిజర్వేషన్ పొందుతాడు, రిక్షా దొక్కున్నాడు కొడుకు ఆ రిజర్వేషన్, ఇద్దరు బీసీనే అనుకుందాం. అలాంటి వాటికి ఇది సాటిస్ఫై చేసేలాగా లేదు. సార్ చాలాసేపటి నుంచి కాలర్ లైన్లో ఉన్నారు సార్. పాండురంగారావు గారు వినుకొండ నుంచి. పాండురంగారావు గారు
నమస్తే సార్. నమస్తే అండి. కటార్ శ్రీనివాసరావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. మాట్లాడండి. శ్రీనివాస గారు నమస్తే అండి. పాండురంగారావు గారు నమస్తే, అడగండి. ఇప్పుడు ఈ రిజర్వేషన్లు పెడతాం బాగానే ఉందండి, చాలా సంతోషమైన విషయం. అయితే ఈ ఆదాయ పరిమితి 8 లక్షల రూపాయలు పెట్టారు. 8 లక్షల రూపాయలు అయితే దాదాపు 66,000 రూపాయలు వస్తుంది మంత్లీ. ఈ భూ పరిమితి ఏమో 5 ఎకరాలు పెట్టారు. ఒక రైతు బిడ్డ 5 అంటే సుమారుగా ఒకవేళ 5,000 కాడికి లెక్కేసిన 50,000. 50,000 పిల్లవాడు చదువుకునేవాడు 8 లక్షల పిల్లవాడు ఇద్దరు పూర్తి పడగలుగుతారండి. ఎగ్జాక్ట్లీ అదే చెప్తా ఉన్నానండి. ఇప్పుడు వినుకొండ లాంటి ప్రాంతంలో చెప్పండి పాండురంగ గారు. అవును సార్, మాట్లాడండి. అదొకటిను. ఇప్పుడు లేదు, తల్లిదండ్రుల ద్వారా ఒక హౌస్ తల్లిదండ్రుల ద్వారా ఎవరికో వచ్చిందండి. హౌస్ వచ్చి ఇంకోటి ఉండదు. వాడు కూలిపోను రిక్షా తోలుకుని ఇస్తూ ఉంటాడు. ఆ పండితులు పెట్టి వాడుకో లేకుండా చేస్తున్నారంటే ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆ రిజర్వేషన్ మన ఇల్లు ఎస్సీలో కనుక ఉండవాళ్ళకి రిజర్వేషన్లు అనుభవిస్తున్నట్టు రాబోయే కాలంలో ఈ పిల్లలే ఉండవాళ్ళు అనిపించిన పరిస్థితి లేని వాళ్ళు అట్టే ఉంటారు. రైట్, థ్యాంక్ యూ పాండురంగారావు గారు. నెక్స్ట్ కలర్ లైన్ లో ఉన్నారు సార్, కోటయ్య గారు గుంటూరు నుంచి. కోటయ్య గారు హలో సార్. మాది మాచారు సార్, గుంటూరు జిల్లా మాచారు సార్. మాట్లాడండి కోటయ్య గారు. సార్ నమస్కారం సార్. నమస్తే కోటయ్య గారు, అడగండి. ఓబీసీ బిల్లు ఇప్పుడైనా చట్టం మంచిది సార్. బీజేపీ వాళ్ళు సార్, బీజేపీ వాళ్ళు ఇప్పుడైనా చట్టం మంచిదే సార్. బాగా మంచి పెట్టారు. ఇంకా 5% పెట్టాలి సార్. 5% దాకా పెట్టాలి సార్. 15% ఉండాలి సార్ మనకి ఓబీసీకి. ఓబీసీనా ఓసీనా మీరు అంటుంది? 15% దాకా పెట్టాలి సార్. ఆయన అనేది ఈ రిజర్వేషన్. సార్ ఇంకో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా నుంచి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. శ్రీనివాసరావు గారు ఉన్నారు, కటార్ శ్రీనివాసరావు గారు, సీనియర్ జర్నలిస్ట్. శ్రీనివాసరావు గారు నమస్తే. నమస్తే నాగేశ్వర గారు, అడగండి. ఇప్పుడు రిజర్వేషన్ 10% అంటున్నారు కదా, ఈ మధ్య తరగతి కుటుంబాలకి ఏం మేలు జరిగేది నాకేం అనిపించలేదు. అయితే దీనికన్నా రైతు మద్దతు ధర 200 అని పెంచారు సార్. ఇది ఒడ్లుకి ఆ మద్దతు ధర 400-500 పెంచితే ఇప్పుడు యూరియా బస్తాని 45 కేజీలు చేసి 300 అమ్ముతున్నారండి. 50 కేజీలు 300 అమ్మి ఇంతకుముందు 45 కేజీలది 300 అమ్ముతున్నారు. 300కి ఇస్తున్నాం కదా అంటున్నాను. వాటిలో ఈ రేట్లు పెంచారు. ఒడ్లకి ఏమో ఇప్పుడు కొనేవాళ్ళు తక్కువ అండి. మొత్తం మనం ఇప్పుడు మధ్యతరగతి రైతులు ఉంచలేరు. పిల్లల చదువులు, ఈ చదువులకి అప్పులయ్యి నానా ఇబ్బందులు పడుతున్నారు. వీటి మీద దృష్టి పెట్టాలి, మీ ద్వారాగా దృష్టి పెట్టాలనేది నా ఉద్దేశం. ఏం చెప్తారు? ఇది బాగా కాలర్స్ చెప్పారు. థ్యాంక్ యూ అండి నాగేశ్వరరావు గారు. చాలా స్పష్టంగా 2 అంశాలు. వినుకొండ ఆయన ఫస్ట్ మాట్లాడిన కాలరు. వినుకొండ లాంటి ప్రాంతంలో 5 ఎకరాలు ఉన్నా కూడా ఏమి సంవత్సరానికి ఒక 50,000 లక్ష రూపాయలు కూడా మిగిలే పరిస్థితి లేదు. ఇక్కడేమో ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల్లో లేదా వాటి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఆయన చెప్పినట్టు 60-70 వేలు, యాక్చువల్గా దాదాపు 1,00,000 రూపాయల దాకా వస్తుంది నెట్ ఇన్కమ్ అన్నారు వాళ్ళు. లేదా 60-70 వేలు అనుకున్నా కూడా చాలా పెద్ద సంవత్సరానికి 8 లక్షలు వచ్చేటువంటి పరిస్థితి. పోల్చలేనటువంటి మిడిల్ క్లాస్ కూడా అందుకోలేనటువంటి పరిస్థితి. 2 అమలు ఎలా అవుతుంది అన్నది కీలకం. అమలు నిజంగా ఇప్పుడు 99% ఏదైతే మీరు ఇది పెట్టారో క్రిమిలేర్ అని ఉందో అందరు దాని లోపే చూపించుకుంటారు. ఆదాయం నిజంగా ఆదాయం ఉండటం వేరు, ఆదాయం చూపించుకోవటం వేరు. పారామీటర్స్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధారంగా రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి, ఒక తహసీల్దారు ఎంఆర్ఓని ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా ఇచ్చే పని అయితే నిజంగా ఈ వర్గాలకు న్యాయం జరగదు. ఈ ఏదైతే ఓసీలుగా చెప్పబడుతున్న వర్గాలకు కూడా న్యాయం జరగాలంటే దాన్ని స్పష్టంగా అమలు చేసే పరిస్థితి కావాలి. 2వ పాయింట్ వారు చెప్పారు, మిడిల్ క్లాస్ కూడా అందుకోలేని పరిస్థితి. అంటే చదువు ఇవాళ అత్యంత భారం అయిపోయింది. ఈ రిజర్వేషన్ ఎవరికి? మీకు ఈ చదువుకొని అక్కడికి వచ్చే పరిస్థితిలో ఉన్న పిల్లలకి. ఆయన చెప్తున్నారు వ్యవసాయం పరిస్థితి ఎలా ఉంది, మద్దతు ధర లేదు, లేకపోతే యూరియా ఇతర క్రిమిసంహారక మందులు వాటి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టలేదు. సరే అది వేరే అంశం అనుకోండి, నేను పోల్చట్లేదు. కానీ చదువు ఒక పక్క భారం అయిపోయింది. ఇందా చెప్పింది అదే, 1,00,000 రూపాయలు కట్టి సంవత్సరానికి ప్రైవేట్ స్కూల్లో చదివించే తాహత్ లేక పేద కుటుంబాల్లో తెలుగు మీడియంలో గ్రామీణ ప్రాంతంలో
వీధి బడిలో చదువుకుంటున్న పరిస్థితి. ఆ బిడ్డని మీకు ₹1,00,000 హైదరాబాద్లోనో, విజయవాడలోనో, వరంగల్లోనో, కాన్వెంట్లో, ప్రైవేట్ స్కూల్లో యూనిఫాము, షూ వేసుకుని పోయి పిల్లవాడిని ఒకే ఘాటిని కట్టేలాగా ఉంది తప్పిది. నిజంగా మేలు జరిగేలాగా దీన్ని అంటే అంత వేగంగా తెచ్చిన ఇప్పుడు పార్టీలు ఏమవుద్ది అక్కడ, నువ్వు దీనికి అనుకూలమా కాదో చెప్పు, అది చర్చ కదా నిన్న పార్లమెంట్. ఎందుకు పార్టీలు ఏకమొత్తంగా మద్దతు ఇస్తా ఉన్నాయంటే, ఎలా అయితే డిమానిటైజేషన్ ఇప్పుడు మనం చూసాం, వెంటనే రియాక్ట్ కావాలంటే ఏంటి పరిస్థితి? నేను ఒక పక్క పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధనం ఉన్న వాళ్ళు పట్టుకుంటున్నాను, మీరు ఎందుకు అడ్డం పడుతున్నారు అన్నప్పుడు వెంటనే దానికి ఆన్సర్ చెప్పాలంటే రాజకీయ అనేక అంశాలు ఆలోచన చేస్తారు. కాబట్టి నిన్న జరిగింది కూడా అదే. అటు లోక్సభలో కానీ పార్లమెంట్లో కానీ దీనికి గంపగొత్తగా మద్దతు రావడానికి కారణం ఏంటంటే, వెంటనే వ్యతిరేకిస్తే అంటే దీని లోతుపాట్లు చర్చించే అవకాశం ఇవ్వకుండా ఎస్ నో చెప్పన్నప్పుడు ఎవరైనా ఎస్ కంటే చెప్పడానికి అవకాశం లేదు. అదే కొంత ముందు సమాజంలో చర్చ జరిగి ఇలా ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తూ ఉంది, నిజంగా ఈ వర్గాల్లో ఒక చిన్నపాటి అసంతృప్తి, ద్వేషభావం ఉన్నాయి, ఇవి పోవాలి, ఒక బ్యాలెన్స్డ్ సొసైటీ కావాలి, అందరికీ ఎదిగే అవకాశాలు నిన్న భరోసా ప్రభుత్వం ఇస్తున్నది, ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీని మీద ఎలా చేస్తే బాగుంటుందని ఒక చర్చ పెట్టున్నారనుకోండి, కేంద్రం ఒక మాట మాట్లాడినట్టుగైతే బోల్డ్ అని వర్గాలు చర్చ చేసాయి. నేను నిజంగా చెప్తున్నా, ఆ వర్గాల్లో ఒక అన్హ్యాపీనెస్ ఉంది ఇప్పటిదాకా. ఆ అన్హ్యాపీనెస్ దీంతో పోద్ది. కానీ కేవలం అన్హ్యాపీనెస్ పోవటం కాదు కదా, ఉపయోగం కూడా జరగాలి కదా. ఆ ఉపయోగం జరిగే రీతిలో ఇది డిజైన్ కాబడాల. కానీ వాళ్ళు ఇది దీంతో ఒక పెద్ద రాజకీయ అస్త్రంగా దీన్ని మలుచుకోబోతున్నారు. ఇప్పుడు ఇందాక మంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి మనం చూస్తే ఇలాంటివి మరికొన్ని అంటే వెంటనే ఫలితాలు వచ్చేలాగా డిజైన్, ప్రధానికి ఆయన నిజంగా చేయదలుచుకుంటే ఆయన చెప్పిన బౌన్సర్లు లేదా సిక్సర్లు ఇవ్వాల్సినవి, మహిళా రిజర్వేషన్ బిల్లు దశాబ్దాలుగా పార్లమెంట్లో చట్టసభల్లో ప్రాతినిధ్యానికి ఈ రోజు దాకా మనం చూసాం. నిన్న తెలంగాణ ఎలక్షన్లు అయినాయి, అంతా కలిపి గుప్పిడి మంది లేరు లేడీస్, మహిళలు 5-6 కూడా లేనటువంటి పరిస్థితి. అలాగే ఎస్సీ వర్గీకరణ ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది, చేయమనండి. అలాగే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు, చట్టసభల్లో ఓబీసీలకి రిజర్వేషన్ లేదు. సో వీటేటి మీద కూడా ఈ వర్గాలు నిజంగా ఎదగాలనుకున్నప్పుడు ఆ ప్రజలకి ప్రాతినిధ్యం, ప్రజాస్వామ్యం అంటేనే ప్రాతినిధ్యం అనుకున్నప్పుడు చట్టసభలో రిజర్వేషన్ గురించి అవన్నీ చేస్తే నిజంగా చిత్తశుద్ధి ఉందని మనం నమ్మాలి. సార్, మీరు అంటున్నట్టుగానే రాజ్యాంగాన్ని సవరించే అతి కీలకమైన బిల్లును ఇప్పుడు ఆమోదించే పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని ఏంటంటే సెలెక్ట్ కమిటీకి పంపించి చర్చించి ఆ తర్వాత సాధ్యాసాధ్యాలు సమీక్షించి అప్పుడు ఆమోదం తెలితే బాగుండు అని కూడా చాలా వర్గాల్లో వినిపిస్తోంది.